పల్నాడు యుద్ధం, పల్నాడు పౌరుషం, ప్రాసలు బాగున్నాయి, టైటిల్స్ బాగున్నాయి. కానీ పల్నాడు జిల్లాలోనే పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఆ ప్రాంతంలో పోలింగ్ రోజు మొదలైన మంటలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. మరి ఈ దాడులు, దారుణాలు ఎక్కడి వరకు వెళతాయి? దీని అంతిమ చరణం ఎలా ఉండబోతోంది? పోలింగ్ ముగిసింది కానీ విధ్వంసకాండకి ఎండుకాటు పడ్డం లేదు. ఎలక్షన్ కమిషన్ అక్షింతలతో ఎట్టకేలకు పోలీసులు కాస్త కదిలారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సోదాలు చేశారు. అప్పుడు తెలిసింది పల్నాడు ప్రాంత వాసులు ఎంతకైనా తెగించేందుకు రెడీ అయ్యారని. లేదంటే గ్రామస్థాయి నేతల ఇళ్లలో బాంబులు దొరకడం ఏంటి? ఇక్కడ పార్టీల పంచాయతీల కంటే పర్సనల్ పంచాయతీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు అనేది ఒక ముసుగు మాత్రం అనేది ఇప్పుడు వెళ్ళినటువంటి పోలీసులకు అర్థమవుతోంది. ఇన్వెస్టిగేషన్లో తేలుతున్న విషయాలు గత 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో కూడగట్టుకున్నటువంటి కక్షలు, కార్పణ్యాలు, కారణాలు ఏవైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరస్పరం పర్సనల్ కక్షలు కావచ్చు, లేదంటే ఫ్యాక్షన్ గొడవలు కావచ్చు, వీటిని ఎలక్షన్ల ముసుగులో బయటకు తీసుకొచ్చి ఒక వర్గం మీద ఇంకొక వర్గం దాడి చేసుకుందనేది చాలా ప్రాంతాల్లో బయటపడుతున్నటువంటి విషయం. ఇన్నాళ్ళు అధికార పార్టీ పక్షాన ఉన్న వాళ్ళది నడిచింది, ఇకపై తమది అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి కనపడుతోంది. తగ్గేదేలే అంటూ రెండు వర్గాలు సై అంటే సై అంటున్నాయి. చిన్న పెద్ద ముసలి ముతకాన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లో కర్రలు, సీసాలు, మీరు విజువల్స్లో చూడొచ్చు. కర్రలు, సీసాలు, కత్తులు, ఈ విధమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఓవైపు పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది. అదేంటో మీరు చూడండి. ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తొస్తుంది. 1995-96 సమయంలో ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్ళను హీరోలుగా చూసాం. బడులెగ్గొట్టి ఆడుకున్నాం. మేం తోపులమని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలనిపించేది. కానీ తర్వాత ఒక్కొక్కరి మీద కేసులు పెట్టాక చిన్నగా బాధ ప్రారంభమైంది. తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. రోజు ఏదో గొడవ జరుగుతుండేది. స్వేచ్ఛగా తిరగలేకపోయేవాళ్ళు. కొట్లాటలో కొంతమంది చేతులు కాళ్ళు విరిగాయి, కొంతమంది తలలు పగిలాయి, కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్ళు. అందరూ ఊరి చివరి తోటల్లో ఉండేవాళ్ళు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడేవారు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో చాలామంది పశువులను అమ్మేసుకున్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుంచి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. మనిషి ముందు హీరోలా చూసినా వెనుక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునేవాళ్ళు. ఒక తరం అంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే చాలు పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటు చూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనమయ్యాయి. పల్నాటి కుర్రాళ్లకు ఒకటే చెబుతున్నా, గొడవలు పడకండి, మీరు కొట్టుకొని నష్టపోకండి. ఇది మా ఊరి అనుభవం. ఓ అజ్ఞాతవాసి పల్నాడు యువతకు రాసిన లేఖ ఇది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లెటర్లో చాలా ఆవేదన ఉంది. తను పడిన కష్టం ఉంది. పంతం అనుకునే మన పైత్యం రాను రాను ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఆవేశంలో మనం చేసే గొడవలు, అఘాయిత్యాలు మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తాయి? ఊరి గొడవల్లో పడి పిల్లలు, పెద్దల జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారు? గతం, అతనికి సంబంధించినటువంటి గతాన్ని అతను ఈ లెటర్ రూపంలో చెప్తున్నాడు. ఇలా ప్రతి అక్షరం వెనుక అంతులేని ఆవేదన కనిపిస్తోంది అతని మాటల్లో. మరి ఈ ఆవేదన పల్నాడు ప్రాంత ప్రజల మనసును కదిలిస్తుందా, మారుస్తుందా, కాస్త ఆలోచించేలా చేస్తుందా అనేది చూడాలి. ఈ లెటర్ అని కాదు కానీ మేము మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం. మీ అర్థం లేని ఆవేశాలతో చేస్తున్న విధ్వంసకాండ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అంతమవుతుంది. ఆ తర్వాత మీ జీవితాలలో జరిగే పరిణామాలు మాత్రం నార్మల్గా ఉండవు. మునుపటిలా రోజు ప్రారంభమవ్వదు, పూర్తవ్వదు. కేసులు చుట్టుముడతాయి. అప్పుడు ఉండే ప్రభుత్వానికి అస్మదీయులైనా అవుతారు, లేదా తస్మదీయులైనా అవుతారు. మీరు ఏ పక్షాన ఉన్నా కేసు మాత్రం నమోదవుతుంది. అధికార పక్షంలో ఉంటే చూసి చూడనట్టు ఉండొచ్చు, కానీ కేసు ఉంటుంది. వైరు పక్షంలో ఉంటే చర్యలు కఠినంగా ఉండొచ్చు, మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే కేసు మాత్రం పక్కా. ఎందుకంటే మీరు రాజకీయ నేతకు మీపై పట్టు చేజారకుండా ఉండాలంటే ఆ కేసులు అలాగే ఉండాలి. అలా ఉంటేనే మీరు వాళ్ళ చేతుల్లో పావులుగా ఉంటారు. సో దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. పోలీసులకు మేము చెబుతామని మిమ్మల్ని ఒక పావుగా వాడుకుంటూ ఉంటారు. కోర్టుల చుట్టూ మీరు తిరుగుతూనే ఉంటారు. బట్ కేసులు మాత్రం అలాగే ఉంటాయి. మీ కెరీర్లో, మీ ట్రాక్ రికార్డులో ఆ కేసు అలా ఉండిపోతుంది.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాల్సి ఉంటుంది. విచారణ పేరుతో ఇళ్లకొచ్చే పోలీసులు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియంది కాదు. అయితే అప్పు చేయాలి, లేదంటే ఏ నేత కోసం ఏదైనా కర్రో కత్తో పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. వారి దగ్గర చేజాచాల్సి ఉంటుంది. మొత్తానికి వారినే అంటి పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. ఇదే రాజకీయ చదరంగం. కానీ పైన ఉన్న నేత మాత్రం ఏమాత్రం నలగకుండా ఉంటాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ల ముందు ఇలాంటి ఏడుపు సీన్లు కనిపిస్తున్నాయి. పక్కన ఉన్నందుకే తమ వారిని అరెస్ట్ చేశారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అది ఏం లేదు సార్, వేరే వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు కూడా పోతా ఉంటే కొట్టుకున్నారు సార్, అంతే సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎవరో నాని రచ్చంట సార్, నాని గొడవలో నా కొడుకునే వేశారు సార్. నా కొడుకు సంబంధం లేదు సార్. మేము ఉండేది కరకంబాల్లో, మేము ఏదో బతుక్కుంటాం సార్ కొండ మీద, అంతే సార్. మా కొడుకు జాబ్కి వెళ్ళేసి వస్తాడు సార్. ఆ అబ్బాయి పేరు హరికృష్ణ సార్. ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. పైన లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. వాడు స్టేషన్లో ఏం లేదు సార్, కొంచెం మాట్లాడేసి పంపించేస్తాను, ఏమీ లేదు వెళ్ళిపోన్నారు సార్. నేను అక్కడే కూర్చోన్నాను సార్, వెళ్ళిపోతానని కూర్చోన్నాను సార్. సార్ అన్న లేదమ్మా నీకు ఏ బాధ లేదు వెళ్ళిపోన్నారు సార్. 2 రోజులు మరి కూర్చోబెట్టి పంపించారు. 3ఓసారి తీసుకొచ్చి నేరుగా రిమాండ్ చేసి పారేశారు సార్. నా కంటిగా చూపిలేదు సార్, నిన్న తెల్లారి నుండి నా దగ్గర చూపిలేదు సార్. నా కొడుకుని అన్నం కూడా తినిపించట్లేరు, ఏమి తినిపించట్లేరు, ముఖం కూడా చూపించట్లేరు. అది మేమేం కొట్టినామా, చంపినామా, మటర్కేజ్ చేసినామా, మా కూలి పని మేము చేసుకొని తింటున్నాక దేని గురించి వచ్చి కొట్టినారు. 2 పట్టుకొచ్చారు మా ఇంట్లో. ఏ తప్పు చేసి పట్టుకొచ్చినారా మమ్మల్ని అడగండి సార్. మా బాధ తీర్చండి సార్, మీ మీద ఆధారపడుతున్నాం మేము సార్. స్టేషన్ పోతే 2 మాటలు అడిగినారు, మీ భర్త ఇదని అడిగినారు. మా భర్త పనికి వెళ్ళిపోయినాడు, కింద ఉన్నాడు సార్ అంటే అబద్ధాలు చెప్తున్నావు అనేసి అనవసరంగా గప్ప గుద్దేసినాడు సార్. ఇష్టం నన్నే సార్, పిల్లలను కూడా చూడలేదు, ఇష్టసరంగా వచ్చినట్టు కొట్టేసినాడు సార్. సిఏ సార్ కొండపైన సార్, ముసలోడు లెక్క ఉంటాడు సార్, అతనే సార్ నన్ను కొట్టింది. ఆడదని కూడా చూడలే, అంతమంది ఆడవాళ్ళు కొట్టినాడు సార్. గప్ప లాఠీలతోనే కొడుతు, నన్ను అయితే గుద్ది చేతులతోనే గుద్దినాడు సార్. మనసు మిందే పడే గుద్దినాడు సార్ నన్నైతే. ఇది పలానా పార్టీ వారని కాదు, నేత ఏ పార్టీ వారైనా ఇలా అరెస్ట్ అయ్యేది, చెరసాలకు వెళ్ళేది కింద క్యాడర్, సామాన్యుడు రోడ్డున పడేది వారి కుటుంబం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ పంతాలను పక్కన పెట్టండి. మీకోసం కాకపోయినా మీ కుటుంబాల కోసమో మీ పిల్లల కోసమో వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ విధ్వంసకాండకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇదే బిగ్ రిక్వెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.